2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రజెంట్ మనం చూస్తే హెల్త్ పరంగా మాట్లాడుకుంటే 12 రాష్ట్రాల వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నాయి అండ్ అలాగే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటి గురించి ఈ రోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, వృషభ రాశి వారికి మనం చూస్తే ఆరోగ్యపరంగా వారికి ఎలా ఉండబోతుంది? మంత్ వైజ్గా ఏ మంత్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అసలు వృషభ రాశికి సంబంధించి మనం చూడాలి అనుకుంటే జనరల్గానే అది ఒరిజినల్ సెకండ్ హౌస్ అండి. అంటే వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా చాలా ఈజీగా వాళ్ళంతటా వాళ్ళే చాకచక్యంగా ఓవర్కమ్ అయిపోతారు. అలాంటి గొప్ప రాశి, శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాశి అని మనం చెప్పచ్చు. అంటే ఏంటి అంటే వీళ్ళకి జనరల్గానే మనం ఇందాక నుంచి ఆల్రెడీ చెప్పుకుంటున్నాం అండి, ప్రతి నక్షత్రానికి సంబంధించి మీకు అర్థం అవడం కోసము ఆరోగ్య సమస్యల్ని మనం ఆస్ట్రాలజీ పరంగా ఎదుగా విభజించి చూసినట్లయితే అందులో మొట్టమొదటిదమ్మా దోషజ రోగము అని ఉంటుందండి. దోషజ రోగం అంటే ఏంటి అంటే వాత పిత్త కఫ దోషములు ఉన్నటువంటి యొక్క ఆరోగ్య సమస్యల్ని దోషజ రోగములుగా మనం వర్ణిస్తూ ఉంటాము. అయితే వాత దోషము అంటే నొప్పులు కానీ, ఆర్థరైటిస్ కానీ, కీళ్ళ వాతము, పక్షవాతము, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏదైనా అన్ని విషయాల నొప్పులన్నీ కూడా వాత దోషానికి సంబంధించి వస్తాయి. పిత్త దోషము అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అల్సర్స్ కానీ, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తాయి. మూడవది కఫ దోషము అంటే ఊపిరికి సంబంధించిన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, సైనస్, లేకపోతే శ్లేష్మ రోగాదులు, జలుబు, దగ్గు, ఇవన్నీ కూడా కఫ దోషంలోకి వస్తాయి. అయితే ఆరోగ్య సమస్యల్లో రెండవది ధాతుజ రోగము, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నాకు తెలిసి దీని మూలానే చాలామంది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా బాగా చూడండి. ఎందుకు అంటే ధాతుజ రోగము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేటువంటివి లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలుగా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ తీసుకోండి, దాని యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల సంతానానికి ఇబ్బంది జరుగుతుంది. ఇదే విధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి విమెన్కి. ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల డయాబెటీస్ అనేటువంటిది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి మనిషికి లేదా విమెన్ ఆర్ మెన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేటువంటి చాలా ఎక్కువగా ఈ రోజుల్లో నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో చాలామంది చూస్తున్నాను. ధాతుజ రోగం అంటారు దాన్ని. అయితే మూడవది మానసిక రోగం అండి. ఇది కూడా ఇతర లవ్ బ్రేకప్ వల్ల, లేకపోతే పరిస్థితుల వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా కావచ్చు. యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్, నిద్ర పట్టకపోవడం, కోపము, ఆవేశము, షార్ట్ టెంపర్, ఆవేశంలో ఇన్స్టెంట్ నిర్ణయాలు తీసుకోవడం, అది సూసైడల్ అటెంప్ట్స్ దాకా వెళ్ళడం. సో ఎనీథింగ్ అండి, ఏదైనా హ్యాపెన్ అవ్వచ్చు. మానసికంగా ఇబ్బంది పడేటువంటి దాన్ని మానసిక రోగంగా మనం మూడవదిగా ఏర్పాటు చేసుకున్నాం. నాలుగవది ఆగంతుజ రోగము అంటే మనం ఫిజికల్గా, మెంటల్గా చాలా ఫిట్గా ఉంటామండి. ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు. కానీ బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా, మనం ఉదాహరణకి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ పడకో, వాటర్ పడకో, ఆ వాతావరణం పడకో మనకు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం జనరల్గానే వింటూ ఉంటాం చిన్నప్పటి నుంచి. లేదనుకుంటే కొంతమందికి వైరస్ రూపంలో కరోనా వైరస్ కానీ ఏదైనా వచ్చే అవకాశాలు, ఏదైనా అలాంటి బయట నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా ఆగంతుజ రోగము అనేటువంటివి ఉంటాయి. ఇక ఐదవది కర్మజ రోగం అండి. అంటే ఇది కాన్జెనిటల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. బై బర్త్, పుట్టడంతోనే ఏంటి అంటే వాళ్ళకి మాటలు సరిగ్గా రావు, కొంతమందికి అవయవాలు లోపంగా ఉంటాయి, సిహెచ్డి, హార్ట్ ట్రబుల్స్ ఉంటాయి, ఏదైనా అవ్వచ్చు. అవన్నీ కూడా కర్మజ రోగములోకి వస్తుంది. మీరు చెప్పిన పై వాటిల్లో వృషభ రాశి వారికి ఏది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 5 ఎఫెక్ట్ చేస్తాయని మాత్రం కాదండి. సో ఇందులో వృషభ రాశికి సంబంధించి చూడండి, ద ఒరిజినల్ సిక్స్త్ లార్డ్, రోగస్థాన అధిపతి ఎవరు వృషభ రాశికి అంటే శుక్రుడు. సో ఈ శుక్రుడు ఎవరు అంటే ధాతువులని, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని, తరువాత పర్సనల్ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి గ్రహము. సో ధాతుజ రోగముల విషయంలో ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కావాలంటే వృషభ రాశి వారి యొక్క విమెన్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. శుక్రుడు అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఇస్తాడు అంటే గుప్త రోగములండి, బయటికి చెప్పుకోలేనటువంటి సుఖ వ్యాధులు అంటాం కదా, కొన్ని చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు అవయవాల దగ్గర కానీ అక్కడ కానీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మెన్ ఆర్ విమెన్ ఖచ్చితంగా. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, యూటరస్ ప్రాబ్లమ్స్, ఆర్ లేకపోతే మెన్స్ట్రల్ సైకిల్స్లో ఇబ్బందులు,
లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ఆరోగ్య సమస్యలు, ఓవర్ బ్లీడింగ్ అన్నీ కూడా. సో ఇలాంటి ఆరోగ్య సమస్యలు వృషభ రాశి వాళ్ళకి, స్త్రీలకు వచ్చే అవకాశములు ఉంటాయి. సో మీరు చాలా జాగ్రత్తగా అవి రాకుండా మీ యొక్క ఫుడ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, స్లీప్ కానీ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం అండి. బికాజ్ మీ లైఫ్లో వృషభ రాశి వాళ్ళు అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక అభివృద్ధిని కోరుకుంటూ బాగా డబ్బు, ఫేము, పాపులారిటీ అన్నీ సంపాదించుకునేటువంటి రాశి అని చెప్పచ్చు. మంచి మాట ద్వారా 10 మందిని ఆకర్షించుకునేటువంటి రాశి అని చెప్పచ్చు. అలాంటి మీకు పర్సనల్ లైఫ్లో ఇలాంటివి రావడం చాలా మంచిది కాదు. సో ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి. మిడ్ ఏజ్ దాటిన తరువాత సిరి గారు, అంటే ఆల్మోస్ట్ ఒక 45 దాటిన తరువాత ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లేదా హార్ట్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశములు ఉంటాయి. కొలెస్ట్రాల్, హార్ట్ అండ్ డయాబెటీస్ కూడా, ఈ 3 బికాజ్ గురుడు కాబట్టి. సో ఈ 3 విషయాల్లోనూ మిడ్ ఏజ్ దాటిన వాళ్ళైతే, వృషభ రాశి వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి అమ్మా. అది ఇబ్బంది చేస్తుంది. సో అది లాంగ్ లాస్టింగ్ క్రానిక్ డిసీజెస్ కాకుండా మీరు జాగ్రత్త వహించండి. 12th లార్డ్ మీకు కుజుడు అవుతూ ఉన్నారు. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, ఓవర్ బ్లీడింగ్ అనేవన్నీ కూడా. ఎప్పుడైనా సరే ఒక స్త్రీ ఆర్ ఉమెన్కి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ ప్రాబ్లం ఉంది అంటే దానికి కారణమైనటువంటి గ్రహాలు ఎవరు అంటే కుజుడు, చంద్రుడు అవుతారండి. చంద్ర కుజులు అవుతారు. ఎందుకు అవుతారు? చంద్రుడు అంటే ఫ్లో యాస్ట్రాలజీలో, కుజుడు అంటే బ్లడ్. సో ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేటువంటిది ఇబ్బంది జరిగినప్పుడు, ఆగినప్పుడు, ఓవర్ అయినప్పుడు ఈ యొక్క పీసీఓడి కానీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఆడవాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి చూడండి, 3rd లార్డ్ చంద్రుడు అవుతారు, 12th లార్డ్ అండ్ 7th లార్డ్, 7th అండ్ 12th లార్డ్ కుజుడు అవుతారు. సో ఉమెన్కి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటువంటి వచ్చే అవకాశములు ఉంటాయి. బ్లడ్ విషయంలో, స్కిన్ విషయంలో, ఎస్పెషల్లీ డెంటల్ ప్రాబ్లమ్స్ విషయంలో మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటి ఏదైనా ఇబ్బంది చేస్తూ ఉంటే మీ పర్సనల్ చార్ట్లో దోషం ఉందని అర్థం. సో అంతకుమించి మీరు భయపడాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ఒక ఆరోగ్య సమస్య మనకు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దానికి తగినటువంటి ఏదైనా ఒక గ్రహం కారణం అవుతుంది. ఆ గ్రహం ఎందుకు కారణం అవుతుందంటే ఆస్ట్రాలజీ పరంగా మనం చేసినటువంటి కర్మకి అది సూచన. సో ఆ కర్మ ద్వారా వచ్చింది కాబట్టి మనకి ఈ గ్రహం ఉన్నప్పుడు ఆ దశ, అంతర్దశలో మనకి ఆరోగ్య సమస్య వచ్చింది అని. సో దానికి సంబంధించి అధిదైవానికో, దానికి సంబంధించిన శాంతి పరిహారములు మనం భక్తి శ్రద్ధలతో ఆచరించడం మూలాన ఆ కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అయ్యి ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం తప్పకుండా చూస్తారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే క్రానిక్ డిసీజ్ వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వబోతున్నారు అనేది, అంటే మంత్ వైజ్గా మనం చూస్తే ఏ మంత్లో ఎక్కువగా ప్రభావం ఉంటుందంటారు? తప్పకుండా. అంటే వీళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, మీకు ఆల్రెడీ ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా, మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నా, మీకు ఇక్కడి నుంచి దినదిన ప్రవర్ధమానంగా ఉంటుంది. అంటే ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. మీరు ఏ విషయంలోనూ భయపడాల్సినటువంటి పని లేదు, ఖచ్చితంగా తగ్గుతాయి. మీరు మంచి ఎఫర్ట్ పెట్టండి. మంచి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అనేటువంటిది, మీరు ఆరాధన చేయాల్సినటువంటి దైవము వెంకటేశ్వర స్వామి, లేదా ఏదైనా పూజ చేసుకుంటాను అనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక సుదర్శన యాగమో లేదా సుదర్శన హోమమో ఆరోగ్య మంత్రం ద్వారా మీరు చేయండి. దాని మూలాన ఖచ్చితంగా విత్ ఇన్ డేస్లోనే ఒక బెస్ట్ ట్రీట్మెంట్ అనేటువంటి దొరికి ఉపశమనాన్ని తప్పకుండా చూస్తారు. అసలు ఆ విషయంలో మీరు భయపడాల్సినటువంటి పని లేదు. పర్సనల్ చార్ట్ అనాలిసిస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అది మాత్రం చూసుకుని ముందుకు వెళ్ళండి. భగవత్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. చాలా ఈజీగా అన్ని తగ్గిపోతాయి. మరి మీరు చెప్పినట్టుగానే వీళ్ళకి ఏ మంత్లో ఎక్కువగా ఇబ్బందులు కనిపించట్లేదు. సో అలా అని కాదు సిరి గారు, ఇక్కడ శుక్రబలము అనేటువంటిది వృషభ రాశి వాళ్ళకి నవంబర్, డిసెంబర్ ఈ 2 monthsలోనూ వీక్ అవుతుంది. సో శుక్రుడు వీక్ అవుతున్నాడు కాబట్టి ఎస్పెషల్లీ మీరు నవంబర్, డిసెంబర్ ఈ 2 monthsలోనూ కొద్దిగా జాగ్రత్త వహించడం సరిపోతుంది. మిగతా మంత్స్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. వెంకటేశ్వర స్వామి ఆరాధన మాత్రం తప్పకుండా మానకుండా చేయండి. ఉమాగారు, మరి ఎవరికైనా కూడా ఇంకా ఇన్ డీటెయిల్గా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో పరిష్కారం చేసుకోవాలి అంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారండి. మీ యొక్క D1, D9, D10 చార్ట్స్ చూసిన తర్వాత దశ అంతర్దశల్ని, ఆరోగ్య స్థానాన్ని గమనించిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఏ సమయంలో జాగ్రత్త తీసుకోవాలి, ఆల్రెడీ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి, ఒకవేళ ఉంటే దానికి రెమెడీ ఏమేమి చేసుకోవాలి, ఎలాంటి శ్లోకపారాయణ, ఎలాంటి మంత్రజపము, ఎలాంటి పూజ లేదా ఎలాంటి యాగము అనేటువంటిది ఏం చేసుకోవాలి అనేటువంటి కంప్లీట్గా వివరంగా చెప్పి మీకు మంచి రిజల్ట్స్ వచ్చి భగవత్ అనుగ్రహం కలిగేలా ఒక మార్గాన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా గారు. నమస్తే అమ్మా.